వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని యశోద హాస్పిటల్లో పరామర్శించిన కేటీఆర్. అనుకోకుండా చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి హుందాతనాన్ని చాటుకున్న కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కమిషన్ చర్యలు తీసుకోవాలి. కేటీఆర్ విజ్ఞప్తి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫైర్. కార్లతో చేజింగ్, జర్నలిస్టులు భయభ్రాంతులకు గురయ్యారు. రైతులకు న్యాయం చేసేదాకా మిమ్మల్ని వెంటాడదామంటున్న మహేష్ రెడ్డి బీజేపీ. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో శనివారం ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని యశోద హాస్పిటల్లో పరామర్శించిన కేటీఆర్. మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సు ప్రయాణంలో భాగంగా మహిళలు పడుతున్న ఇబ్బందులను తెలియజేసే క్రమంలో అనుకోకుండా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి వారి హుందాతనాన్ని చాటుకున్నారు. మహిళా కమిషన్ ముందు హాజరై రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై, అత్యాచారాలపై, వారి భద్రతకు సంబంధించిన సమస్యలు మహిళా కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం, బీఆర్ఎస్ మహిళా సభ్యురాలపై దాడికి యత్నించే ప్రయత్నం చేయడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు సమాజం హర్షించదు అన్నారు. చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో, రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి. ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ముఖ్యంగా మా నాయకురాల మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న చిన్న వస్తువులు, నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు. వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా అవసరమైతే సుమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్లో తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతాను. నెలల్లో కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరిగిన సంఘటనను మహిళా కమిషన్కు అందజేయడానికి ప్రయత్నం చేశాను అన్నారు కేటీఆర్. అన్ని వివరాలతోనూ నేను వచ్చాను, మళ్లీ రావాలని కమిషన్ చెప్పడం జరిగింది. వారిని గౌరవిస్తూ మళ్లీ వస్తామని, కానీ మా నాయకురాలపై దాడి చేసిన ఘటన మంచిది కాదని, మా వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సమస్యలు కూడా అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ 8 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి, మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు. అవసరమైతే తప్పకుండా మా నాయకురాళ్ళందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ కూడా వస్తాం, మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. కానీ ఈరోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నాయకురాల మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న వస్తువులు, నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు
ఎవరు చేసినా అది మంచిది కాదు. వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా అవసరమైతే సుమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతాను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య దళితుల విభేదాలు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి ఫైర్. నేను పార్టీ మారితే రాజీనామా చేసినా నీకు దమ్ముంటే రిజైన్ చేసి గెలువు అంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై ఫైర్ అయిన కొండ మురళి. పోచమ్మ మైదాన్ పోచమ్మ గుడి దారికి వెళ్లే డబ్బాలు అడ్డంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తొలగించారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి డబ్బాలు తొలగించిన చిరు వ్యాపారులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాను అని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, కానీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారేదే లేదని, ఒక బీసీ నాయకుడిపై ఉండి రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి డబ్బాలు ఎలా తొలగిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకుడు వేసిండు కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషాబాబులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరి యునానిమస్ గారే మరి ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులో అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుతాం. ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా. ఎందుకంటే మరి కంచె చేరు వేసినట్టు మరి ఉంది ఇక్కడ. మరి ఇది సమంజసం కాదు. ఇక్కడ మేము ఉన్నాం, కొండమూరులు ఉన్నాడు, కొండ సురేఖ ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు. మరి అలా మేమందరం కూడా మరి కరాఖండిగా చెప్తున్నాం. కార్లతో చేజింగ్ చేస్తూ జర్నలిస్టులు భయభ్రాంతులకు గురి చేయడం రాష్ట్రంలో ఎలాంటి భయంకర పాలన వచ్చిందో అద్దం పడుతుంది. బీహార్, గుజరాత్, యూపీ, ఏపీ లాగా ఇక్కడ కూడా గూండా రాజ్యం నడుస్తుంది. డీసీపీ జర్నలిస్టులకు లైసెన్స్ గన్స్ ఇవ్వండి. ఏమి అప్పుడే హైదరాబాద్ రోడ్ వచ్చేసినాం. ఆడు వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ వస్తున్నాము. వెనకల్నే ఉండు. మీరు అంటే బావాడు చేసేస్తున్నాడు వాడు. ఇట్లా ఫింగర్ చూపిస్తాడు, మిడిల్ ఫింగర్ వీడియో తీసుకుని. పోనీ గౌతమ్, మీరు రైడ్ తిరిగినాం, హైదరాబాద్ రోడ్ వెళ్తూనే ఉన్నాం. ఆయన వెనకంగానే వస్తుంది మమ్మల్ని. నువ్వు వచ్చేసాయి, నువ్వు మమ్మల్ని చేయి మమ్మల్ని. అన్న వచ్చిందన్న.
రేవంత్ రెడ్డి, మీరు రైతులకు న్యాయం చేసేదాకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటామని, మీ మెడలు వంచి ప్రతి రైతుకి రుణమాఫీ అయ్యేదాకా పోరాడుతూనే ఉంటామని మహేష్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. అదే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. మీరు రుణమాఫీ చేసే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతమందికి మరి రుణాలు మాఫీ చేసిందో మరి ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎవరెవరికి ఎంతెంత రుణం ఉన్నది, ఎవరెవరికి రుణాలు మాఫీ చేసిండ్రు, మిగిలిన వాళ్ళు ఎంతమంది రుణం మాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు మీరు శ్వేతపత్రం విడుదల చేయలేదు. అందరికి రుణమాఫీ చేసిన అబద్ధాలు చెప్తా ఉంటే ఈ రోజు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. అంటే మిగిలినటువంటి రైతాంగానికి మీరు 38 లక్షల మంది రైతాంగానికి ఇంకా మీరు రుణమాఫీ చేయలేదని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఈ రోజు కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ చేసి ఈ రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నారు. హైదరాబాద్ బాగులింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో శనివారం ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి అవార్డు గ్రహీతలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్, బ్యాడ్జీలు, నగదు రివార్డులతో ఆయన సత్కరించారు.